చంద్రబాబు నాయుడు గారి యొక్క కక్ష సాధింపులు మితిమీరుతున్నాయి రోజు రోజుకి. ఈరోజు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొని దేశమంతా ఒకటై అన్ని రాజకీయ పార్టీలు అదేవిధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడాను యుద్ధంలో ఏ విధంగా భారత సైన్యానికి మద్దతుగా ఉండాలి, ఏ విధంగా ప్రజలని ప్రిపేర్ చేయాలి అనేటువంటి ఎక్సర్సైజ్లో ఉంటే మన రాష్ట్రంలో మాత్రము అందుకు భిన్నంగా అధికారుల్ని వాళ్ళని పిలిచి ఇట్లాంటి సమాయత్తం చేయకుండా ఏ విధంగా కక్ష సాధింపులు చేస్తాము, ఏ విధంగా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేద్దామనేటువంటి ఆలోచనలో ఇక్కడ ప్రణాళికలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. లేని లిక్కర్ స్కామ్ సృష్టించి, లిక్కర్ స్కామ్ అనేటువంటిదే లేదు కానీ ఒక స్కామ్ అనేటువంటిది సృష్టించి ఆ లిక్కర్ స్కామ్లను పచ్చి అబద్ధాలుగా, ఆ ఆరోపణలుగా అబద్ధాలుగా చేస్తూ వండి వారించి కథనాలుగా రాస్తూ రోజుకొకరిని టార్గెట్ చేస్తూ ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారో మనం చూసాము. ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి ఇవన్నీ కూడాను అతను కొన్నాళ్ల పాటు చేయగలుగుతాడు, కొన్నాళ్ల పాటు ఆ ఆటలు అనేటువంటిది చెల్లుతాయి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదబ్బా. ఎప్పుడైనా గుర్తుపట్టుకోవాల్సింది ఏంటంటే అమావాస్య చీకటి రోజులు ఎలా ఉంటాయో వెలుగు కూడా అలానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అధికారులంతా కూడాను ఒక సీఎం గారికి ముఖ్యమంత్రి కార్యదర్శిగా చేసినటువంటి ఒక ఐఏఎస్ ప్రభుత్వ ఉద్యోగి మీద, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఓఎస్డీగా పనిచేసినటువంటి నిజాయితీ గల వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తి ఆ ఓఎస్డీ గారు కృష్ణమోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ యొక్క చర్యలు ఎట్లా ఏ విధంగా చేస్తూ ఉన్నారు, అక్రమంగా కేసుల్లో ఇరికిచ్చేసి వాళ్ళ మీద ఏ విధంగా చేస్తున్నారనేటువంటిది నిజంగా ఆ ప్రభుత్వ ఉద్యోగుల్ని చేయడం, మాజీ ఉద్యోగులు అనేటువంటిది సిగ్గుచేటు. ఎందుకంటే అసలు స్కామే లేదు అక్కడ. దాని ఒక అబద్ధము, ఒక కుట్ర, ఒక క్రియేట్ చేశారు. అందులో వీళ్ళందరినీ కూడా భాగస్వాములుగా చేసేసి అందరినీ కూడాను పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల్ని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఏ విధంగా చెల్లాచెదురు చేద్దామనేటువంటి ఒక కక్ష సాధింపుతో చేస్తున్నటువంటి ఈ యొక్క పన్నాగం. అంతేకాకుండా ఈరోజు చంద్రబాబు గారు ఆ కక్ష సాధింపులు జరగడంలో మరిన్ని లైన్స్ని క్రాస్ చేశారు. అదేంటంటే ఈరోజు భారతదేశంలోనే తెలుగు పత్రికా ప్రపంచంలో తన స్థానాన్నంటూ ఏర్పాటు చేసుకొని ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి సాక్షి పత్రిక యొక్క ఎడిటర్ని ఈరోజు పోలీసులని చంద్రబాబు వాళ్ళ మీద ఉపయోగించడం, సాక్షి పత్రిక మీద ఆ ఎడిటర్ మీద ఉపయోగించడం అనేటువంటిది ఎంతగా చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు తీస్తున్నాడో అర్థమవుతుంది. ఆ సాక్షి పత్రికలో కొన్ని నిజాలు రాస్తూ ఉన్నారు. ఆ నిజాలు మీకు నచ్చకపోవచ్చు. ఎల్లో మీడియా చేసినట్టు భజనలు మీకు చేయరు కదా. ఎల్లో మీడియా అంటే మీరు ఇచ్చేటువంటి కాక్సులకో కక్కుర్తిపడి ఆ భజనలు చేస్తా మిమ్మల్ని పొగుడుతూ ఉంటాయి. మీరు తప్పు చేసినా కూడా ఆహో అద్భుతం అద్భుతం అని చెప్పి చేస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఆ సాక్షి పత్రిక మీరు చేసేటువంటి ఏదైనా ఉన్నదిగా ప్రతి ఒక్కటి కూడాను మీరు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదు, మీరు ఏమి చెప్పారు, ఏం చేస్తున్నారు అనేటువంటిది క్లియర్ కట్గా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే దాన్ని మీరు తట్టుకోలేక ఆ జర్నలిస్టుల మీద, అదేవిధంగా ఈ యొక్క ఎడిటర్ మీద, సాక్షి పత్రిక యొక్క ఎడిటర్ మీద మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కుట్రలు, ఈ యొక్క కక్ష సాధింపుల్ని పూర్తిగా పత్రికా రంగమే కాకుండా మీడియా రంగం అందరూ కూడాను ఖండిస్తూ ఉంది. ఈ గతంలో కూడా మీరు చేశారు. సాక్షి పత్రికను చాలా ఇబ్బందులు పెట్టారు. గత ప్రభుత్వం మీ యొక్క ప్రభుత్వ హయాంలో దాన్ని ఏదో చేయాలనుకున్నారు. కానీ ప్రజల మన్ననలు ఉన్నంత వరకు, ప్రజల యొక్క ఆదరణ చూరగొన్నంత వరకు మీరు టచ్ కూడా చేయలేరు. గతంలో ఒకసారి ఈ విధంగా చేయాలనుకొని విఫలయత్నం చేసినా కూడాను ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. కానీ ఇప్పుడు కూడాను సాక్షి పత్రికను కానీ, వారి యొక్క ఎడిటర్లు కానీ, ఆ జర్నలిస్టులు కానీ, నీతిగా నిజాయితీగా పనిచేసే ఆ యొక్క జర్నలిస్టులని మీ యొక్క కక్ష సాధింపులకో, మీ కుట్రలకో, లేకపోతే మీ బెదిరింపులకో ఇది రాదు. వారిని లొంగ తీసుకోలేరు.
ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకు అండగా ఉంటుంది. ఈ సాక్షి పత్రిక, సాక్షిలో పనిచేసేటువంటి ఈ తెలుగు జర్నలిస్టులు ఇంకా సెర్చ్ చేసేసి ప్రజలకు ఉపయోగకరమైనటువంటిది ప్రభుత్వ రంగం ఏదైతే మీరు చేస్తున్నటువంటి దుర్వినియోగాన్ని, దురాక్రమణలను, అవినీతిని ఎండగడుతూనే ఉంటుంది. అది సాక్షి యొక్క క్రెడిబిలిటీ.